ఏంటండి ప్రపంచంలో సార్థం 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 ఏం సాధిస్తాం చెప్పండి సార్థంతోటి? ఏం సాధించిండు ధృతరాష్ట్రుడు? ఏం సాధించిండు? కౌరవులు ఏం సాధించిండ్రు? ఎవరేం సాధించలే. దేవుడు న్యాయం వైపే ఉంటాడు, అన్యాయం వైపు ఉండడు. పంచపాండవులు 5 మంది అంత రాజ్యాన్ని గెలిచిండ్రు, అంత విద్యాన్ని గెలిచిండ్రు. ఎందువలన? ధర్మము పంటూ దైవము ఉన్నాడు కాబట్టికి వాళ్ళు చెయ్యగలిగిండ్రు. అంతటి 5 మంది అన్ని ఏళ్ళు యుగాలు వాళ్ళ పిల్లలు ఏలగలిగిండ్రు. కాబట్టి ధర్మమే చెయ్యండి. ఒకటి మనం ఏమనుకుంటాం తెలుసా లోకంలో, ఇయ్యాలా దేవా నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది, నా కష్టం కడదీర్చవా అని అడుగుతాం. కడదీరినాక ఎంత కష్టపడ్డా నేను దీనికి ఎంత నేను దాన్ని స్వయం కృషి చేసినా అందుకు ఈరోజు నేను బాగుపడ్డా అనుకుంటాం. అయిపోయిందా? దేవుడు నీకు వచ్చి చెప్పరాడు కదా, ఇది కలికాలం కదా, అట్లా చెప్పిండంటే సచ్చిరుకుంటాడు వాడు, దేవుడు ఎదురుగా వచ్చిండంటే. కాబట్టికి దేవుడు చెప్పాడు. దేవుడిలో ఎంత బలం అంటే ఆయనని చించపరిసినా తట్టుకుంటాడు, ఆయనని పైకి లేబట్టి కూర్చోబెట్టినా తట్టుకుంటాడు, ఏ దానికైనా తట్టుకుంటాడు. కానీ స్వయంలో మనది ఎప్పుడు ఏది కాదు. అందులో పరమాత్ముడు ప్రతి ఒక్క పనిలో దాగి ఉంటాడు. ప్రతి ఒక్క మన మనసు దృఢంగా పెట్టుకోవాలి. మన మనసులో ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడు కానీ బంగారి పువ్వుతో పూజ చేసే ప్రయత్నం చేయాలి, మామూలు పూలతో పూజ చేసే ప్రయత్నం చేయొద్దు. మళ్ళీ మీరు అనుకోవచ్చు బంగారు పువ్వు తెచ్చి ఎక్కడికి వెళ్ళి పూజ చేయాలని. బంగారు పువ్వు అంటేనే మన ఆత్మ బంగారు పువ్వు. అది ఎప్పుడు తయారవుద్ది? మనలో కలమేషము, కపటము, కుళ్ళు, కుతంత్రము, ఒకరి గురించి ద్వేషము, కోపము ఇలాంటి లేనంత వరకు ఇది బంగారీ పుష్పమే. అదే ఆ పుష్పం ఎప్పుడు బంగారులాగానే ఉంచుకొని అది అర్పించడము మనము ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో ఇంకప్పుడు మనకి వెనక్కి తిరిగి చూసే పని ఉండదు. పరమాత్ముడు కూడా మనతో మాట్లాడడము జరుగుతుంది. అంతటి పవిత్రం ఉంచుకోవాలి. పొద్దున్నే స్నానం చేస్తున్నా ఆత్మకు ముందు స్నానం చేయించాలి. అది ఎప్పటి నుండి? 3 గంటల నుండి 5 గంటల వరకు ఉంటుంది ధ్యానము. నేను పొద్దున 3 నుండి 5 గంటల వరకు దాకా ధ్యానం చేసుకుంటా. అంటే అది పవిత్రమైన సమయం. అది పవిత్రమైనది 3 నుండి 5 గంటల వరకు. ఆ ధ్యానము పరమాత్ముడు వింటాడు. ఆ ధ్యానంలో మునగండి, తేలండి. ఇంకా మీకు అంతా వెనకకు చూసే పనే ఉండదు. అంత శుభమే శుభము, శుభమే శుభము, శుభమే శుభం. ఇలాగ మనసు ఉంచుకోవాలి. ఇలాగ ధ్యానము 3 నుండి 5 వరకు ధ్యానములు ఉండాలి. ఇది చాలా మన జీవితానికి అలవాటుగా చేసుకోండి. ఇంకా మీకు వెనక్కు తిరిగి చూసే పని ఉండదు. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. ఓం నమ శివాయ, నమ శివాయ. శ్రీమాత్రే శ్రీమాత్రే శ్రీ.